గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్ష చేపట్టారు. ఒక్కరోజు నిరసనకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన నిందితులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తనను హింసించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. దాడుల సంస్కృతిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ దాడిని పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఐలు వంశీధర్, గంగా వెంకటేశ్వర్లు, లోకేష్ బంధువులని అంబటి వెల్లడించారు. న్యాయం కోసం తాను ధర్మ పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. మీద ఈ రకంగా దాడి చేయటం, నా కుటుంబం మీద దాడి చేయటం, దాడి చేసిన వారిని శిక్షించకపోవటం ధర్మమా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్న విఘ్నులైనటువంటి న్యూట్రల్ ప్రజానీకాన్ని నేను మనవి చేస్తున్నా. సుజనా చౌదరి గారు ఖండించాడు దాడులు జరగడం తప్పు అని. సిపిఐ నారాయణ గారు ఖండించారు దాడులు జరగడం తప్పు అని. ఇలా ఖండించిన వారు చాలా మంది ఉన్నారు, కానీ కూటమిలో ఆ రెండు పార్టీలు మాత్రం ఖండించం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించరో ఏమిటో మనకు తెలియదు. ఒక దుర్మార్గమైన పాలనకి ఆయన మద్దతు ఇస్తున్నాడు, ఇచ్చుకోండి, మనకేం అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా గుంటూరు నడిబొడ్డులో ఇలాంటి జరిగిన సంఘటన జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోకపోవటం అనే దాన్ని మీరు కూడా ఖండించాలి. ఖండించడం